నిన్ను సంపేస్తానే. నేను కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసుకొని కొనుక్కుంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి తక్కువ ఇస్తావా? ఎదురు టైంకి తక్కువ ఇస్తావా? ఆడికి నీకు దాన్ని అంతూ చూస్తాను. దయచేసి నన్ను కాపాడండి. చంపేస్తున్నాడమ్మా. తెల్లవారితే చాలు పెదవుకోలు మొదలు పెడతారు. ఆ ఇంటి ఆవిడ వల్లేనా? అనుకున్నా. ఏంటి బాబాయ్ చూస్తూ నిలబడ్డావు? వెళ్ళడుగు. వాడితోనా? వెళ్ళు. ఆగవయ్యా, ఆగో ఆగో. చట్ట ప్రకారం తప్పు. ఏది ఈ విధంగా నడి రోడ్లో బండిని ఆపి ఒక ఆడదాని మగవాడు కొట్టడం చట్ట ప్రకారం తప్పు. చట్టమా గిట్టమా? రమ్మా. అర్థమైన వాళ్ళందరూ నాకు వచ్చి నువ్వు మనుషువా మృగానివా? ఎవరమ్మైతను? నా మొగుడమ్మా. మొగుడా? పెళ్ళని పట్టుకుని ఇలా కొడతావా? పెళ్ళం అంటే ఎవరు? నీకు వండి పెట్టేది, నీ వంశాన్ని నిలబెట్టేది. ఇలా పట్టు కొట్టడానికి తనేం తప్పు చేసింది? కరెక్ట్, చట్ట ప్రకారం కరెక్ట్. ఊరుకోవయ్యా, నన్ను అడుగుతావేంటమ్మా? అదిగో బయటకు వచ్చిందిగా, ఆ ఎదురుంటా అడుగు. ఏయ్, ఇదిగో ఆవిడ ఈవిడ అన్నావంటే 32 పళ్ళు రాలగొడతాను. ఆవిడ ఏమయ్యా, జరగయ్యా. నేనేమైనా నీ ఇంటిదాన్నా? నీ చుట్టానా? లేక మీ ఆవిడ తారీఖు చుట్టానా? నా మొగుడు అందంగా ఉన్నాడని ఇది లైన్ వేస్తోంది. నే వదిలి పెడతానా? ఇక్కడున్న వాళ్ళు నాకు నచ్చరు. నువ్వు కొత్తగా వచ్చిందానివి, నువ్వు చెప్పు. చట్ట ప్రకారం తప్పు. ఏది ముందు వెనక తెలియని వాళ్ళని ఏకవచనంతో పిలవడం చట్ట ప్రకారం తప్పు. ఏంటయ్యా తప్పు? గట్టిగా అరకండి. ఏం జరిగిందో చెప్పండి. అమ్మా, 1 కిలో బెండకాయ 7.5 అని చెప్పి ఆ ఇంట్లో చెప్పింది, ఈ ఇంట్లో చెప్పింది, నా దగ్గర అదే చెప్పింది. కానీ నా మొగుడు దగ్గర మాత్రం ఇహిహి అంటూ మీకు మటుకు 25 పైసలు తగ్గిస్తాను అని చెప్తోంది. కానీ నా మొగుడు దగ్గర మటుకు 25 పైసలు తగ్గించడానికి కారణం ఏంటి? నువ్వెందుకమ్మా అందరికి 7.5 రూపాయలకి ఇచ్చి ఈవిడ మొగుడికి మాత్రం 25 పైసలు తగ్గించావు? అలా అడిగమ్మా. వడ్డీకి తీసుకున్న డబ్బు కట్టలేక నడి రోడ్డున అవమాన పడుతున్నప్పుడు వారేనమ్మా ఆ డబ్బు కట్టి నన్ను కాపాడింది. ఆయన నా తోడ పుట్టిన వాడికన్నా ఎక్కువ. నే పూజించే దైవం. ఏం కథ చెప్తున్నావే? సిగ్గు శరం లేకపోతే సరి. చట్ట ప్రకారం తప్పు. ఏది జరిగింది చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ఆ విధంగా అనడం, ఇదంతా వింటూ మీ ఆయన లోపల ఉంటాం తప్పన్నాను. కొంచెం ఆగు. తమ్ముడు తొందరగా బయటికి రావయ్యా. ఇక్కడ కూరల వ్యవహారం కోర్టు వరకు వెళ్ళేటట్టుంది. ఎంతసేపు నిలబడతావయ్యా? డబ్బులు ఇవ్వయా? ఏమయ్యా, పామాయిల్ కోసం రేషన్ కొట్లో నిలబడాలా? డబ్బు కోసం బ్యాంకులో నిలబడితే సార్, కొత్తగా వచ్చిన మేనేజర్ మిమ్మల్ని రమ్మంటున్నారు. పనిలో ఉన్నానని చెప్పు. పోవయా. సార్, మిమ్మల్ని పనిలోంచి తీసేశారట. ఏంటి? పనిలోంచి తీసేశారా? ఆయ్, నన్ను ఉద్యోగంలోంచి తీసేసే అధికారం ఎవరికి ఉంది? నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తావా? నేనెవరినో తెలుసా? నువ్వు వెధవి, దొంగవి. కరెక్ట్ గా చెప్పాలంటే యు ఆర్ ఫ్రాడ్. నీ పొగరు ఇంకెక్కడైనా చూపించుకో, ఆఫీసులో కాదు. కస్టమర్స్ ని వెయిట్ చేయించేది, వర్కింగ్ అవర్స్ లో మందు కొట్టేది, నీ వాళ్ళందరికీ బ్యాంకులో డబ్బులు ఇప్పించేది, ఆఫీస్ డబ్బు కూడా నువ్వు దొంగిలించావని నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ లో అందరి దగ్గర ఎంక్వైరీ చేసి నిన్ను డిస్మిస్ చేసే పవర్స్ నాకు ఇచ్చారు. సో యు ఆర్ డిస్మిస్డ్. యు కెన్ గెట్ అవుట్. నీ పవర్ నువ్వు చూపించావు, నా పవర్ నేను చూపిస్తాను. వదిలేరా, పెద్ద బ్యాంక్ ఉద్యోగం ఊరుకో అంటుంటే. రాయ్, నాకు ఉద్యోగం పోయిందని దిగులేదు. నన్ను అవమానించింది చూడు, అందుకు కోపం వస్తుంది. ఏంటో తెలియడం లేదురా, నాకు ఆడవాళ్ళకి అస్సలు సరిపడటం లేదు. మా అమ్మ ఏం చేసింది? డబ్బులు పెట్టి పేకాడానని ఈ ఇంట్లోంచి గేంటేసింది. నీ చెల్లెలేం చేసింది? నిన్ను చేసుకోను అని మొహానుమ్మేసింది. సరే, వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని బ్యాంకులో ఉద్యోగం సంపాదిస్తే అందరి ముందు తాగుతున్నానని అవమానించి డిస్మిస్ చేసింది. రే, ఒక ఐడియా రా. ఎర్ర గులాబీల్లో కమలహాసన్ చంపినట్టు ఆడవాళ్ళందరినీ టపటపటపటప చంపేస్తే ఎలా ఉంటుందిరా? నువ్వు బతకడానికి ఒక దారి కావాలి, అంతే కదా? నాకు తెలిసిన సేట్ ఒకడున్నాడు, వాడితో చెప్పి డబ్బిప్పిస్తా, దాంతో బిజినెస్ చేసుకో. హలో సేటా? జవిల్లాలిగా నేనే. నా వాయిస్ గుర్తుపట్లా? నువ్వు గుర్తుపడతావు. ఏం లేదు, నా ఫ్రెండ్ ఆనంద్ అన్న ఒకడు వస్తాడు,
వాడికి 27,000 రూపాయలు ఇస్తే నేను చెక్ ఇస్తాను. తప్పకుండా ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రేయ్, వెళ్ళి డబ్బులు తీసుకో. రాయ్, సంతోషంగా ఉంది. ఒక్క పెగ్. అలా అడుగుతావేంట్రా, తొందరగా తాగు. అవును, ఏం బిజినెస్ చేస్తావు? ఎందులో పోయిందో అదే చేస్తా. ఏమన్నావు? బాటిల్ వ్యాపారం. ఇడ్చుడు, ఎదిరింట్లో ఆంటీ ఉంది, అక్కడికి వెళ్ళి ఆడుకో. నేను పిలిచిన తర్వాతే రావాలి, సరేనా? సరేనమ్మా. గుడ్ గర్ల్. ఆంటీ ఆంటీ, ఇవాళ మొత్తం నేను మీ ఇంట్లోనే ఉంటాను. ఏమ్మా, మీ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారే, మమ్మీ డాడీ ఉన్నారు. పిలిస్తేనే రమ్మన్నారు. ఎందుకు? తెలియలేదు. ఓహో, అలాగా. అవును, అమ్మాయి ఇక్కడ? ఉదయమే నిద్ర లేచి ఎదురింటికి వెళ్ళింది. దానికి తెలుస్తోంది వారానికి ఒక రోజైనా సంతోషంగా ఉండండి అని. మీకు తెలియడం లేదే. వదులు, ఏం లేదు, పట్టపగలు. ఆంటీ ఆంటీ, మీరు ఒంటరిగా ఉంటున్నారా? మీకు వివాహం కాలేదా? లేదే. ఎందుకు? అదా, నా మనసుకు నచ్చినట్టుగా అంకుల్ దొరకలేదే. మనసుకు నచ్చినట్టుగా అంటే ఏంటి? మనసుకు నచ్చినట్టుగా అంటే చెప్తాను. మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మనసే ఏమంటుందో నేను చెప్పనా? మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను. మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మనసే ఏమంటుందో నేను చెప్పనా? మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను.
తీసుకుంటారు? ఏమీ వద్దు. మేడం, నా చెల్లెలి పెళ్లి మీరు దగ్గరుండి వివాహం జరిపించాలి. పర్వాలేదే, బాగా కలిసిమెలిసి ఉన్న వాళ్లే పెళ్లికి పిలవడం మర్చిపోతున్నారు. నేను కొత్తగా వచ్చినా నన్ను రమ్మని పిలుస్తున్నావే. సార్లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ పిలిచినా బాగుంటుంది, నన్ను పిలుస్తున్నావే. ఏంటమ్మా అలా అంటున్నారు? సార్కి మన బ్యాంక్లోనే అకౌంట్ ఉంది. అవునా? మురళి అన్న పేరు మీద కాకుండా త్యాగు అన్న పేరు మీద ఉందే. ఏం సార్, మీరు పేరు మార్చుకున్నారా? అది నా పేరు కాదు. త్యాగు అన్నది మా మావగారి పేరు. వారి కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. మనం పిల్లని ఇవ్వబోయేటప్పుడు వాళ్ళకి కావలసినంత కట్నం ఇవ్వాలి. హ, నా దురదృష్టం, నా జీవితాన్ని కట్నంగా ఇవ్వాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లికి పిలిచే భాగ్యం నాకు లేకుండా పోయింది. అందుకే మీకు ఎదురుగుండా నిలబడి మీతో మాట్లాడలేకపోతున్నాను. నీ చెల్లెలన్నా కులాసగా ఉందా? ఉండాలని మీ దగ్గరికి వచ్చాను. నా చెల్లెల మొగుడు 20,000 రూపాయలకి ఎవరో మార్వాడికి చెక్కిచ్చాడు. అతని అకౌంట్లో డబ్బు లేదు. అది తిరిగి పంపిస్తానని మన బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశారు. ఆ చెక్కు తిరిగి పంపిస్తే నా చెల్లెల మొగుడు మీద ఆ మార్వాడి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు.